పూరా లోకల్. ఆ విధంగా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని వంచే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజల యొక్క మద్దతు ఉండబట్టి ఆయన మీద అశేషమైనటువంటి అభిమానం ఒక పక్క, దాంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలందరూ గట్టిగా నిలబడబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకత్రాటిపై రాబట్టి తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు గారు గౌరవంగా ముఖ్యమంత్రి అయ్యేటికి అవకాశం లభించింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జయపారెడ్డి గారిని పిలిచి, బ్రదర్ మీరిద్దరు మాకు బాగా మద్దతుగా నిలబడ్డారు, మీరిద్దరు ప్రభుత్వంలో చేరండి మంత్రులుగా అన్నాడు. అంటే మేము చెప్పాము, మేమిద్దరం మాట్లాడుకున్నాం, మాకు విషయాలు కూడా తెలుసు కదా, మేము చేరవండి అన్నాం. ఏమండి అన్నాడు, మేము వేరే పార్టీలో ఉన్నాం, మేము ఎందుకు చేస్తామంటే ఆయన తెలివిగా మీరు పార్టీ మారబడలేదు, మిత్రపక్షాలుగా అందరం కలిసి మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అన్నాడు. నేను రామారావు గారి తెలివికి ఆశ్చర్యపోయాను, ఈయనకి ఎవరు చెప్పారా ఈ విషయం అని చెప్పారండి. సరే అయినా కూడా చెప్పాము, మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిద్ధాంతం కోసం వచ్చామే కానీ పదవి కోసం రాలేదు, పదవి తీసుకోమని గౌరవంగా సున్నితంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు గారు రాక ఆయన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ముఖ్యమంత్రి కావడం, అలాగే ప్రజాస్వామ్యానికి జరిగిన ఈ అన్యాయం దాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు చూపించిన చొరవతో పాటు ముఖ్యంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. స్వర్గీయ రామోజీరావు గారు ఈనాడు పత్రిక నిర్వర్తించిన పాత్ర ఏతుందో అది చాలా గణనీయమైనది.